హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. ఇవాళైతే గడపలకు రంగులు వేయిస్తున్నామండి. చిన్న చిన్న ఫ్లవర్స్ ముగ్గులు వేయించుకుంటూ ఉంటాం కదా మనము. అలా అనమాట 2 గడపలకి వేయిస్తున్నాము. చాలా బాగొచ్చాయి. చాలా నీట్‌గా, చాలా ఫినిషింగ్‌గా చాలా బాగేశారు. చాలా రోజుల నుంచి మా వారు అనుకుంటూనే ఉన్నారనమాట. వేపిస్తాను రంగులవన్నీ అనే వచ్చేసి చాలా రోజులైంది ఇక్కడికొచ్చి మేము కొత్త హౌస్‌కి. ఒక 6 మంత్స్ అలా అయ్యుంటుందండి. హౌస్ కట్టుకొనైతే 1 ఇయర్ అయింది. మేమిక్కడికి షిఫ్ట్ అయ్యి ఒక 6 మంత్స్ అలా అయ్యుంటుంది. అప్పటినుంచి కూడా నేను బాగా పసుపు రాసుకొని, ముగ్గులు అవి మనం నేచురల్‌గా వేసుకుంటుంటాం కదా! అలా డైలీ వేసుకుంటాను. ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు స్కిప్ చేస్తాను గానీ, వీలైనంత వరకు సోమవారం, శుక్రవారం మరి మిగతా రోజుల్లో కూడా నాకు ఓపిక ఉండి, టైం ఉండి మనం కొన్ని కొన్ని సార్లు పీరియడ్ టైమ్ అని అవి వస్తుంటాయి కదా! అలాంటి టైంలో స్కిప్ చేస్తాను కానీ నార్మల్‌గా వేసుకుంటూ ఉంటానండి. గడపని అయితే నాకు బాగా అలంకరణ చేసుకోవడం అయితే ఇష్టమే. అందుకు నాకు ఈ రంగు ముగ్గులు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ లేదనమాట. నేనే వద్దన్నందుకే ఇన్నాళ్ళు ఆపారు మా వారు. కానీ ఒకసారి వేయించుకో చూడు నువ్వే చాలా బాగుంటుంది. మనము ఎప్పుడైనా నువ్వు పీరియడ్ టైంలో కానీ, కొన్నిసార్లు మనము పూజలు చేసుకునే టైం అంట్లు అలా వస్తుంటాయి గదంటే కొంచెం ఎవరైనా పెద్దలు తీరిపోతూ ఉంటారు. అట్లా అంటూ వచ్చినప్పుడు దాదాపు ఒక 10 డేస్ మనం పూజలు చేసుకోవడానికి ఉండదు. తర్వాత పీరియడ్స్ టైంలో కూడా ఉండదు. అలాంటప్పుడు గడప రోజు శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకునేంత కళ ఉండదు కదా! అందుకు అలాంటి టైంలో ఇలా రంగు ముగ్గులు వేయించుకోవడం వల్ల ఎప్పుడుకి మనకు గడప అందంగా కనిపిస్తుందనమాట. అందుకు అదంతా మా వారు చెప్పాక నేను ఓకే అన్నాను. లేదు అంటే నాకు న్యాచురల్‌గా అలా పసుపు రాసుకొని, ముగ్గులు పెట్టేసుకొని, బొట్లు పెట్టుకోవడం ఇష్టమండి. నేను అక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్ ఏస్తారేమో సింపుల్‌గా అనుకున్నాను గానీ, గడప మొత్తం నింపేశారు. అయినా చాలా అందంగా బాగా అనిపించింది ఫినిషింగు అంతా వచ్చాక. మొత్తం ఏసాక మీరే చూడండి. మీకెలా అనిపించిందన్నది గూడా కామెంట్ చేయండి. అంతా వేశాక చాలా బాగా అనిపిచ్చింది. అవును కదా! ఎంత అందంగా ఉంది గడప అని. తర్వాత లోటస్ వేయమన్నానండి నేను. నాకు లోటస్ ఇష్టం అనమాట. ఎక్కువగా ముగ్గులు వేసుకున్నా గూడా లోటస్ ఎక్కువగా వేసుకుంటుంటాను. ఆహ్, వేయండి అంటే ఆ గడపకు అటు సైడ్ అంటే ముందు భాగంలో వేశారండి. చాలా అంటే చాలా బాగొచ్చింది. చూపిస్తాను అది కూడా మీకు. ఇక్కడ చిన్ని చిన్ని మొగ్గల్లాగా లోటస్ విచ్చుకునేటప్పుడు ఉంటాయి గదా! మొగ్గలు అలా వేశారు అక్కడోటి అక్కడోటి. ప్లేస్ చిన్నగా ఉంది గదా! గడపొచ్చేసి. అందుకు లోటస్ పెద్దగా మంచిగా రాదని జెప్పేసి అటు సైడ్ ఏసారనమాట. మనకు ముందు భాగంలో. ఇప్పుడు అది గూడా చూపిస్తాను. చాలా అందమొచ్చేసింది నాకు లోటస్ వేయగానే. ఇక్కడ వేయించామనమాట. అంతా వేశాక గ్రీన్ కలర్ యాడ్ చేశాక ఇంకా అందమొచ్చిందండి గడపకు. లీవ్స్ అన్నీ, తీగలు అన్నీ గ్రీన్ కలర్‌తో ఫినిషింగ్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ఎక్కువగా గడపకు రంగులు వేసుకుంటే మనము ముగ్గులు మళ్ళా వేసుకోవడానికి, ఎక్కువగా అలంకరణ చేసుకోవడానికి ఇష్టపడం గదా! ఆ కారణం చేతనే నేను వద్దు అనేదాన్ననమాట రంగులు. ఎందుకు అంటే ఇంత కళగా ఉన్నప్పుడు ఇంకా అంటే ముగ్గు వేయడానికి గూడా ప్లేస్ లేదు. చూస్తున్నారు గదా మీరే. ఇంకా మొత్తం వేశాక చూస్తే ముగ్గు మనం వేసుకోవడానికి గూడా ప్లేస్ ఉండదు. అందుకు ఏమవుతుందంటే మనం రోజూ ఆహ్ ప్లెయిన్‌గా ఉంటే గడప కంపల్సరీ అలంకరణ చేసుకొని ముగ్గు వేసుకుంటే అందంగా ఉంటుంది కదా! బోసిగా ఉంది గడప అంటే బోర్ కొడుతుందని మనం కంపల్సరీ పూజ చేసుకుంటాము. అదే ఇలా ఉందనుకోండి నెగ్లెక్ట్ చేస్తామనమాట. ఎప్పుడో మనకు టైం కుదిరినప్పుడు సోమవారాలు, శుక్రవారాలు చేసుకుంటాం గదా! అందుకనే నాకు ఇష్టం ఉండదు. ప్లెయిన్‌గా ఉండడమే ఇష్టము గడప అని చెప్పాను. కానీ మా వారికి ఇష్టం ఉంది. తన ఇష్టం మేరకే నేను ఇంకా సరే అన్నాను. వేశాక నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఓకే. మనం ముగ్గు వేసుకోవాలి అవన్నీ రోజు గడప అలంకరణ చేసుకోవాలంటే దీనిపైననే లైట్‌గా మనం అక్కడక్కడ చిన్న లైన్స్‌గా కూడా యేసుకొని తృప్తి పడొచ్చనమాట అంతే. ఎప్పుడైనా పండగ పూట బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలనుకున్నా సింపుల్‌గా అలా లైన్స్ కానీ చిన్న చిన్నగా అట్లా గ్యాపులుండే చోట వేసుకొని ఈ లోటస్ ఉంది గదా! ఇప్పుడీడ ఈ గడప ముందు కావాలంటే మనం ముగ్గు పెట్టుకోవచ్చు ఇంగ. బండ ఉంది చూడండి ప్లెయిన్‌గా అక్కడ కావాలంటే ముగ్గు పెట్టేసుకోవచ్చు గడప ముందు. ఇంగ అందుకు వేయించాను. చాలా బాగొచ్చాయండి. తులసమ్మ దగ్గర గూడా ఒక కమలం అయితే వేయించాము. చాలా అందంగా ఉంది. లాస్ట్ వరకు చూడండి వీడియో. బోర్ కొడుతుందేమో చాలా పెద్దగా ఉంది వీడియో. కాకపోతే ఆహ్, నాకు పెట్టాలనిపించిందండి వీడియో వచ్చేసి. రంగులు వేయించాం. చాలా బాగా అనిపించింది. మనకు లేడీస్‌కి ఇలాంటివి కొంచెం ఇష్టం గదా! మీకు కూడా ఎలా అనిపించింది ఏంటో అని చెప్తారని. రంగులెలా ఉన్నాయి?
మా డిసిషన్ కరెక్టేనా అని అవన్నీ చెప్తారని ఒక చిన్న వీడియో షేర్ చేసుకున్నాను మీతో. ఇదంతా పూర్తిగా వేసేసారండి. గ్రీన్ ఫినిషింగ్ వచ్చాక చాలా అంటే చాలా బాగుంది. మొత్తం లుక్ ఇంకా బాగా వచ్చేసిందనమాట. ఇంతకుముందు రెడ్డు, వైటు అలాగే బ్లూ కలర్ లైట్‌గా యాడ్ చేస్తారు కదా! ఇంక ఈ గ్రీన్ కలర్ యాడ్ చేశాక చాలా అందం వచ్చింది గడపకు. మనం ఎప్పుడూ అయినా అంటే ఒక్కొక్కసారి టైం లేక అలంకరించుకోవడం కుదరలేనప్పుడు కూడా ఈ ముగ్గులు చాలా ఉపయోగపడతాయి అనిపించిందండి. చూస్తున్నారు కదా! చాలా అందంగా గడప కనిపిస్తుంది. చాలా టైమే పట్టుకుంది. చాలా బాగా ఏశారు. మా వారి ఫ్రెండే అండి అతను. చాలా ప్రాక్టీస్ ఉందసలు. నేనేమనుకున్నానంటే మార్కర్‌తో వేసుకొని అంటే తెలియదు కదా నాకు. ఏవైనా స్కెచ్ గానీ, మార్కర్‌తో, చాక్ పీస్‌తో గీసుకొని డిజైన్ వేస్తారేమో అనుకున్నాను. అసలు లేదు. ఏమి మార్కింగ్ ఏసుకోకుండా బ్రష్‌తోనే తను ఎలా కావాలంటే అలా డిజైన్ గీసేస్తున్నారండి. నాకైతే ఎంత ప్రాక్టీస్ ఉంటే అలా వస్తుంది గదా అనిపించింది. ఇదో చూస్తున్నారు కదా! ఇటు సైడ్ కూడా మేమంటే పెద్దగా గడప కింద వచ్చేసి అక్కడి వరకు గూడా యెల్లో కలరు రంగయితే వేయించడం జరిగింది. పెద్దగా ఉందనమాట వాకిలొచ్చేసి. మెయిన్ డోర్ అనమాట ఇది. ఉత్తరం ఫేస్ ఉంటుంది. ఇంకొక డోరొచ్చేసి తూర్పు ఫేస్ ఉంది. దానికి కూడా వేయించాము గడపకొచ్చేసి రంగులు. చూస్తున్నారు కదా! అంతా రెడీ అయ్యాక ఎంత బావుందో. నిజంగా చాలా కళ వచ్చిందండి. చాలా బాగా గూడా వేశారు. ఇలా పెట్టి మీకు మొత్తం చూద్దాం అనుకున్నాను. ఇంకా కొంచెం పచ్చిగా ఉంది రంగు. అందుకు మెయిన్ గడప అలాగే అటు సైడ్, ఇటు సైడు బార్డరు అంత టోటల్‌గా ఏయించేసరికి చాలా బాగా లుక్ వచ్చేసింది. మీకెలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. గడప ఎలా ఉంది? ఆ డిజైన్స్ నచ్చిందా ఏంటన్నది ఓకేనా? హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు కూడా ఏయించారా? నాకు కామెంట్ చేయండి. ఈ లోటస్ చాలా బాగా నచ్చిందండి. అసలు చాలా ఫినిషింగ్ అసలు చాలా బాగా ఏశారు. నాకు లోటస్ అంటే ఇష్టం అనమాట. అంటే ఏదైనా ముగ్గు పెట్టినా, గడప మీద ఏసినా అవే వేస్తూ ఉంటాను. ఫినిషింగ్ ఎలా వస్తుందో ఏంటో తెలీదు గానీ, సరదాగా ఇష్టంగా వేసుకుంటాను. అవే వేయించాను ఇప్పుడు. ఇటు సైడు ఇది తూర్పు వాకిలి అనమాట. ఈ గడపకు గూడా అంత హెవీగా కాకుండా సింపుల్‌గా వేశారు. చాలా బా నచ్చింది నాకైతే ఈ డిజైన్ గూడా చూస్తున్నారు గదా! దానికన్నా ఇది పైన వచ్చేసి ఇంకా సింపుల్‌గా ఉండడం వల్ల మరింత లుక్ వచ్చేసింది. ఇలా ఇష్టం అనమాట. మొత్తం నిండిపోవడం ఇష్టం ఉండదు డిజైన్స్ వచ్చేసి. నేను సింపుల్‌గా ఈ గడప కన్నా సింపుల్‌గా వేయండి అంటే సింపుల్‌గా వేసేశారు. ఇక్కడ తులసమ్మ దగ్గర లోటస్ వేయించానండి. చిన్న లోటసు. ఇక్కడ చాలా బ్యాలెన్స్ ఉంది ఇంగా వర్క్ వచ్చేసి. ఆడ పిల్లల పైన ఒక బేస్ లాగా పెట్టి, ఒక బండ పెట్టేసి పెట్టేసాననమాట బృందావనం అంటే అమ్మవారు తులసమ్మ పాట్ వచ్చేసి. సిమెంటుతో దిమ్మెలాగా చేయించి కొంచెము హైట్ మీద కట్టించి పెట్టుకోవాలి. అది కుదరట్లేదు ఇంకా వర్క్ ఉంది. అందుకు జస్ట్ ఇలా తులసమ్మకు గూడా కొంచెం ఏదైనా ఫినిషింగ్ రంగులతో డిజైన్ చేయిద్దాం అనుకున్నాను కానీ, ఆ పని తడువుకున్నప్పుడు చేయిద్దాము. ఇప్పటికి మేము అతను ఒప్పుకున్న వర్క్ కంటే ఈ లోటసు అంతా ఎక్స్ట్రా అనమాట. ఇంకా నాకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఓన్లీ అట్లా యెల్లో, మెరూను బొట్లు పెట్టిచ్చేసానండి. రెడ్, యెల్లో అనమాట. ఎప్పుడైనా మనం పూజలు టక్కన చేసుకోలేని రోజులున్నా అలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. ప్రస్తుతానికి ఒక చిన్న లోటస్ అయితే అక్కడ వేయించాము. చాలా అందంగా వచ్చిందండి. ఇంకా ఆ పిల్లల ప్లేస్‌లో ఒక చిన్న కట్టలాగా వచ్చి టెర్రకోట డిజైన్ ఏయించి అంటే వైట్ ముగ్గులవి పెట్టుకోవాలని ఇష్టం నాకి. అప్పుడు అమ్మవారి రూపం ఉంది కదా! అక్కడ కలవం మీద కూర్చుంది కదా అమ్మవారు. కలవము ఒక రంగు, అలాగే అమ్మవారికి గ్రీన్ కలర్‌లో శారీ వచ్చేటట్లు మంచిగా బ్యాంగిల్స్ అట్లా మొత్తం రూపం ఉంది కదా అమ్మవారిని అలా రంగులతో అంతా డిజైన్ చేయించుకోవాలని ఇష్టం నాకు. మరింత బాగా కనిపిస్తుంది అమ్మ. అప్పుడు చేయించుకునేటప్పుడు మళ్ళీ పిలిపించుకొని అది చేయించుకుంటామండి. ఇప్పుడు ప్రస్తుతానికి యెల్లో, మెరూన్‌తో జస్ట్ ఒక బార్డర్ బొట్లు పెట్టించుకున్నాను అంతే. అక్కడికే వర్క్ చాలా సరిపోయిందనమాట అతనుకు. ఇంక అందుకు మళ్ళీ ఎలాగో అదంతా రెడీ చేయించుకున్నాక మళ్ళీ వేయించుకోవాలి కదా! అప్పుడు బృందావన్ని కూడా అలంకరించేసుకుంటాను. ఓకే అండి. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. బాయ్.